హలో గైస్, నేను మీ లడ్డు వాళ్ళ మదర్ని. సో లడ్డు ఫస్ట్ ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఉండేది. సో అలా పడుకొనే ఉండేదన్నమాట. అసలు మా దగ్గరికి వస్తుందని మేము అనుకోలేదు. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లోనైతే లడ్డు మా దగ్గరికి వచ్చింది. అండ్ నన్ను చాలామంది లడ్డు గురించి కొన్ని వీడియోస్ చేయమంటున్నారు. అంటే తనకి పెడుతున్న ఫుడ్ అండ్ తను ఎలా వచ్చింది, తన కాస్ట్ ఎంత అండ్ చాలా అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా నేను మీకు ఒక వీడియో చేసి నేను ష్యూర్గా పెడతాను. అండ్ లడ్డు చూడండి ఎంత ఇన్నోసెంట్గా చూస్తుందో. అంత ఇన్నోసెంట్ అయితే కాదులేండి. చూడండి, ఆ లడ్డు వాళ్ళ అన్నయ్య, వాడి పేరు రిచి. సో లడ్డు కన్నా ఫస్ట్ మా దగ్గరికి వచ్చింది అయితే రిచియే. సో రిచిని ఇంటి ముందు కడితే అస్సలు లడ్డు ఒప్పుకోదు. చూడండి తాడు ఎలా విప్పేస్తుందో. చూడండి, ఇదే పరిస్థితి. డే నైట్ అని డిఫరెన్స్ ఉండదు. ఈ టైంలోనైనా వీళ్ళిద్దరు ఇలా ఆడుతూనే ఉంటారు. ఆ ఆట ఏంటో కూడా నాకు అర్థం కాదు. అలాగా ఆడుతూనే ఉంటారు. అండ్ మన రిచిగడ్ ప్లేస్ అయితే ఇదే మన లడ్డు డిసైడ్ చేసింది. సో కారిడార్లోనే కట్టాలి రిచిని. సో రిచిని అక్కడ కూడా మన లడ్డు వదలదు. చూడండి అసలు ఎంత దారుణంగా వాడికి ఎంత ఇబ్బంది పెట్టేస్తుందో అసలు ఆ లడ్డు. ఎంత చెప్పినా కూడా లడ్డు అస్సలు రిచిగాడికి అలా బాధ పెట్టకుండా ఉండదు. చూడండి చూడండి, అయ్యయ్యో. సో మీరు అనుకున్నంత ఇన్నోసెంట్ అయితే కాదు. లడ్డు అయితే చాలా డేంజరస్ ఫెలో. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేలోపు చూడండి లడ్డు ఏం చేసిందో ఇక్కడ. చూసారా ఏం చేసిందో? సరే గైస్, బాయ్. నా నుండి అండ్ మీ లడ్డు నుండి.